welcome to our simple Telugu binary trading channel. So guys, let's start our daily session video for today. Okay, let's see how this goes. Okay, it's a trend line అని చూసుకుంటే మనం ఇది డౌన్ ట్రెండ్ కదా, మనం ఇలా డ్రా చేసి ఉంచుకుందాం. ఓకే, యా, ఓకే, అండ్ దెన్ ఈ లెవెల్కి వస్తే మేబీ విల్ గో ఫర్ ఎ బై ఫ్రమ్ హియర్. ఓకే, GPP OTC వచ్చేకి based on letting this. మనం దీన్ని ఇలా డ్రా చేద్దాం. ఓకే, లెట్స్ సీ. ఇంకొకటి మైనస్ డ్రా చేద్దాం. ఓకే, ఇక్కడికి వచ్చినప్పుడు ఎప్పుడైనా విల్ సీ హౌ టు ట్రేడ్. ఓకే, ఇంకా USDCAD ఇప్పుడు ఒకసారి ఇందులో చూద్దాం. GBP CHF లో మనకైతే అప్ ట్రెండ్ ఉంది అండ్ ఒక ట్రెండ్ లైన్ ఉంది. ట్రెండ్ లైన్ టచ్ చేస్తే విల్ సీ టు గో ఫర్ బై ఆర్ నాట్. ఓకే, EuroCAD is idiotic. Euro USD ఇలా పెట్టుకుందాం. ఓకే, నేను యూరో USD సెల్ సైడ్ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను గైస్. ఓకే, చూద్దాం ఇక్కడికి వచ్చాక. కొద్దిగా సేఫ్టీ కావాలి నాకు. want to go sell side on this. కొద్దిగా సేఫ్టీ. Go on. I need safety. Give me safety. దొరకలేదు సేఫ్టీ, సో I couldn't enter that trade. Ignore it. Okay. చూద్దాం, let's observe how this goes. నేను ఈ లెవెల్కి వస్తే సెల్ ఎంట్రీ ప్లాన్ చేస్తా. I'm taking a sell trade, guys. I took a sell trade. Let's see how this goes. Okay. ఓకే, వోల్టాలిటీ చాలా ఉంది యాజ్ యూజువల్. లెట్స్ సీ, లెట్స్ వెయిట్. Okay, we won this trade, guys. నేను ఏంటంటే సేఫ్టీ టు ఎంటర్ అయ్యాను. యాక్చువల్గా ఇప్పుడు కూడా ఇందులో సెల్లింగ్కి వెళ్ళొచ్చు. సో మనం ఏం చేద్దాం అంటే రిస్క్ని తక్కువ చేద్దాం. ఓకే, కొద్దిగా పైకి వస్తే అకౌంట్ గోయింగ్ సెల్ సైడ్. ఇందులో సేఫ్టీతో ఎంటర్ అయ్యాం, విన్ అయ్యాం. ఇప్పుడు ఇది యాక్చువల్గా ఫుల్గా సెల్ సైడ్ వెళ్ళొచ్చు. సేఫ్టీ కొద్దిగా దొరకాలి, బట్ వోల్టాలిటీ చాలా ఎక్కువ ఉంది గైస్, రియల్ మార్కెట్ కదా. సో
కొంచెం కేర్ఫుల్గా ట్రేడ్ చేయాలి. లెట్ మీ చేంజ్ ఎవ్రీథింగ్ బ్యాక్ టు అవర్ నార్మల్. ఓకే, ఫస్ట్ ట్రేడ్ డన్. ఓన్లీ అది చిన్న రెసిస్టెన్స్ లెవెల్ నుంచి ట్రేడ్ చేశాను నేను అంతే. ఓకే, చెప్పాను ఇది పక్కా రెడ్ అవుతుంది అనేసి. ఇక్కడ ఎంట్రీ కావాలి మనకి, బట్ నాకు సేఫ్టీ దొరకలేదు, నేను ఎంట్రీ అవ్వలేదు. ఓకే, వై డిడ్ ఐ టేక్ సెల్ ట్రేడ్ హియర్, ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు చూసుకోవాల్సింది ఇది రియల్ మార్కెట్. సో ఇక్కడ మనకి ఒక లెవెల్ ఉంది, దాన్ని ఇంకా క్లియర్గా జోన్లో కూడా డ్రా చేసుకోవచ్చు. ఓకే, మళ్ళీ ఒక్క నిమిషం గైస్, ట్రేడ్ వస్తే మిస్ అవ్వకూడదు. లెట్స్ వెయిట్ అండ్ దెన్ ఐ ఎక్స్ప్లెయిన్. మేబీ తీసుకున్నాక బికాస్ ఏ టు జేపీ మన ట్రెండ్ లైన్కి వస్తుంది. ఇట్స్ ఎ ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్ అండ్ మనకి ఇక్కడ ఒక లెవెల్ కూడా ఉంది, స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్. సో ఇక్కడికి వచ్చినప్పుడు మనం సెల్ సైడ్ ప్లాన్ చేద్దాం. ఓకే, బట్ ప్రస్తుతం అయితే క్యాండిల్ ఇంకా అక్కడ రీచ్ అవ్వలేదు, మనకి ఈవెంట్ ట్రిగర్ అయిందని వచ్చేసాం. లెట్స్ వెయిట్. ఓకే, నా గెస్ ప్రకారం గైస్ ఇది ఒక ఓకే, ఇక్కడ నుంచి బై సైడ్ వెళ్ళాలి. ఈ లైన్ టచ్ చేస్తే నేను బై ఎంట్రీస్ ప్లాన్ చేస్తా. లైన్ అయితే టచ్ చేయాలి. కమాన్, ఈ లైన్ టచ్ చేస్తే చాలు, నేను బై ఎంట్రీస్ ప్లాన్ చేస్తాను. మిస్ అయ్యాం, జస్ట్ ఫ్యూ సెకండ్స్ లో మిస్ అయ్యాం గైస్ ఆ ట్రేడ్. No problem, we'll get multiple opportunities. And coming here, ఓకే, మనకి కీ లెవెల్ మార్క్ చేసుకుని, కీ లెవెల్ మీకు తెలుసు రైట్, అండ్ ఇట్స్ స్వింగ్ హై. సో లెట్స్ సీ, ఒకవేళ కీ లెవెల్ బ్రేక్ చేసి ఆ స్వింగ్ హై రీచ్ అయితే ఇక్కడ మన రెసిస్టెన్స్ లెవెల్, ఐ మీన్ మన ట్రెండ్ లైన్ లెవెల్కి ఇంకా రీచ్ అవ్వలేదు, అలర్ట్ పెట్టుకున్నప్పుడు వస్తే చూద్దాం. ఈఆర్ జేపీవై వచ్చి దిస్ ఇస్ రియల్ మార్కెట్ అని చూసారా, విక్స్ చాలా ఉన్నాయి. విక్స్ చాలా ఉంటే ఇట్ విల్ బి లిటిల్ రిస్కీ టు ట్రేడ్, ఎందుకంటే క్లారిటీ ఉండదు అనమాట మనకి, బయర్ స్ట్రాంగ్ సెల్లర్ స్ట్రాంగ్, విక్స్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే అన్ని డోజులు లాగా లేదంటే వీక్ క్యాండిల్స్ ఫామ్ అవుతాయి, స్ట్రెంత్ తెలియదు. సో ఇలాంటి చార్ట్స్ లో ఎప్పుడైనా ఇలాంటి చార్ట్స్ చూడండి, హై బిగ్ విక్స్ కంప్లీట్ గా, ఇవి కొద్దిగా రిస్క్ అవుతాయి కదా. ఓకే, అవాయిడ్ చేయండి అలాంటి వాటిలో. ప్రస్తుతానికి ఇంకా మనకి ట్రేడ్ ఆపర్చునిటీ ఇది లేదు. సో ఇన్ మీన్ టైమ్ ఐల్ ఎక్స్ప్లెయిన్ మై ఫస్ట్ ట్రేడ్ లాజిక్. ఓకే, ఇక్కడ తీసుకున్నా యూరోస్ తీసుకున్నాం రైట్, ఎస్. సో యూఎస్డి ఇక్కడ చూసుకుంటే నేను ఒక లెవెల్ డ్రా చేసుకున్నాను రైట్, ఇది ఒక జోన్ కింద డ్రా చేసుకోవచ్చు అని చెప్పాను. ఓకే, ఒక జోన్ అనుకోండి, ఇది ఇక్కడ ఈ జోన్ టచ్ చేసి రెసిస్టెన్స్ కరెక్ట్, మళ్ళీ జోన్ టచ్ చేసింది, వీ గాట్ రెడ్ క్యాండల్ రెసిస్టెన్స్, ఇప్పుడు బ్రేక్అవుట్ ఇచ్చింది, బ్రేక్అవుట్ ఇచ్చి జోన్ టచ్ చేసి మళ్ళీ ఏం చేసి సపోర్ట్ బై సైడ్ వెళ్ళింది, మళ్ళీ జోన్ నుంచి బై సైడ్ వెళ్ళింది, మళ్ళీ జోన్ నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు చూడండి, ఇక్కడికి వచ్చినప్పుడు మళ్ళీ బై సైడ్ వెళ్ళింది. సో నేను ఏం చేసాను, మళ్ళీ ఇక్కడ బై సైడ్ వెళ్ళింది, చూసారా ఇన్నిసార్లు రెసిస్టెన్స్, ఇక్కడ రెసిస్టెన్స్, ఇక్కడేమో సపోర్ట్, ఇప్పుడేమో ఈ లెవెల్ ని బ్రేక్ చేసింది. బ్రేక్ చేసి వచ్చినప్పుడు నేను ఏం చేశాను, ఈ జోన్ లోని ఇక్కడ నేను ఎంట్రీ తీసుకున్నాను. ఓకే, ఎక్కడ ఎంట్రీ తీసుకున్నాను, ఈ జోన్ లోకి ఎప్పుడైతే ఇక్కడ ఈ హ్యాండిల్ ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను, ఈ జోన్ లోకి ఎంటర్ అవగానే, సో నేను సెల్ సైడ్ తీసుకున్న విన్ అయ్యా. ఒకవేళ జోన్ కంప్లీట్ అయితే వెయిట్ చేస్తే నెక్స్ట్ క్యాన్ లో ఎంటర్ అయిపోయినా సెల్ సైడ్ విన్ అయిపోవాలి. ఓకే, బట్ నేను ఎందుకంటే ముందు ఎంట్రీ తీసుకున్నా, నా లెవెల్ టచ్ అయిపోయిందని ఎంట్రీ తీసుకున్నా అంతే. సో విన్ అయ్యాం. నెక్స్ట్ వాళ్ళు ఎవరైనా లేదో నాకు ఇది కూడా అవ్వాలంటే నెక్స్ట్ క్యాండిల్ మీద ఫుల్ ఫ్లెడ్జ్ గా సెల్ సైడ్ ఎంటర్ అవ్వచ్చు. సో ద రీజన్ ఇస్ సింపుల్, ఎస్ఎన్ఆర్ లెవెల్ గైస్ అంతే. ఎస్ఎన్ఆర్ లెవెల్ చూసారు, ఇది రియల్ మార్కెట్, యూరోసి ఓటీసీ కాదు, ఎక్కడైనా ఫామ్ అవుతుంది. సో ఫామ్ అయినప్పుడు మనం ఐడెంటిఫై చేసి ట్రేడ్ చేయాలంటాం. ఓకే, లెట్స్ వెయిట్ ఫర్, we need 2 more trades guys. Okay, 2 more trades.
ట్రెండ్ లైన్ ఎక్కడైనా ఆపర్చునిటీ ఉందా డ్రా చేయడానికి? ఓకే, చూడండి ఇలా డ్రా చేయవచ్చు మనం దీన్ని. ఓకే, ఇంకా క్లియర్గా ఓకే ఇలా డ్రా చేశాను గైస్. ఇప్పుడు ఈ ట్రెండ్ లైన్ ఫస్ట్ సెకండ్ టచ్ థర్డ్ టచ్ కి మనకు ఛాన్స్ దొరికితే విల్ గో ఫర్ బై సైడ్. ఓకే, ఈ లెవెల్ క్యాండిల్ వస్తే నేను బై సైడ్ ట్రేడ్ తీసుకుంటా. ఓకే, ఈ లెవెల్ టచ్ చేయాలి మన ట్రెండ్ లైన్ ఇన్ దిస్ లెవెల్. విల్ గో ఫర్ బైస్ ఫ్రమ్ హియర్. టచ్ చేయకపోతే నో ట్రేడ్ గైస్, ఐ డోంట్ కేర్. సో టచ్ చేస్తే కానీ మనం ట్రేడ్ తీసుకున్నారు. అండ్ ఇది మనకి ఏమవుతుంది, డౌన్ సైడ్ ఉంది, ఇట్స్ లైక్ రెసిస్టెన్స్, బట్ ఇది కూడా లెవెల్స్ టచ్ చేయకుండా వస్తుంది. సో వీ వోంట్ టేక్. అసలు ఇందులో ఏం క్లారిటీ యూఎస్టీసీ ఏడిఓటీసీ మనకి స్వింగ్ లో ఏమైనా మార్చేద్దాం అంటే నో. సిఎఫ్ఆర్ జేపీఐ టచ్ చేయలేదు, సో ఐ కీప్ ఎన్ అలర్ట్. ఫ్యూచర్లో చూద్దాం. జీపీపీ సిహెచ్ఎఫ్ వచ్చేసరికి ట్రెండ్ బ్రేక్అవుట్ ఇచ్చింది, మనం ఇక్కడ నుంచి ఎంటర్ అవ్వాలి, బట్ ఇక్కడ నుంచి బయాస్ వచ్చేసారు, అది కూడా లెవెల్ టచ్ చేయలేదు. ఓకే, ఇది మన లెవెల్ దగ్గరకు వచ్చింది గైస్. ఇది ఏంటిది, ఈఆర్ క్యాడ్ ఓటీసీ అండ్ దిస్ ఇస్ డౌన్ ట్రెండ్ అండ్ వెరీ స్ట్రాంగ్ లెవెల్స్. ఓకే, సో నా కేస్ ప్రకారం వీ కెన్ గో ఫర్ సెల్. కొద్దిగా సేఫ్టీ తీసుకుని వెళ్దాం. క్యాండిల్ ఆ లెవెల్, ఈ లెవెల్ పైకి వెళ్ళినా నేను ఒకసారి ఓకే ఐ టుక్ ఏ ట్రేడ్ గైస్ ఫర్ సెల్ సైడ్. సో లెట్స్ సీ, ఒకవేళ ఇది ట్రాప్ అయితే మన నెక్స్ట్ మార్టింగ్ ఎంటర్ అవుతాం. ఓకే, this is our second trade, so let's see how this goes. Five, four, three, two, one, zero. Okay, last second లో విన్ అయ్యాం డ్యూ టు సేఫ్టీ రీజన్, బట్ నేను మళ్ళీ సెల్ సైడ్ ఎంటర్ అవుతా గైస్. ఓకే ఓకే, మళ్ళీ సెల్ సైడ్ ఎంటర్ అవుతాను నాకు సేఫ్టీ కొద్దిగా దొరికితే. ఈ లెవెల్ టచ్ అయిందంటే మళ్ళీ సెల్ సైడ్ ఎంటర్ అవుతుంది, బట్ స్టిల్ ఐ కెన్ గో. ఐ టుక్ అనదర్ ట్రేడ్ ఫర్ సెల్ సైడ్. ఓకే, ఇది అయ్యాక నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో లెట్స్ వెయిట్ అండ్ వాచ్. ఇన్ మీన్ టైమ్ ఏమైనా ఇంకేమైనా ట్రేడ్స్ ఉంటాం. ఓకే ఓకే, ఇదైతే సెల్లింగ్ కింద రావాలి, మళ్ళీ ట్రాప్ చేస్తున్నట్టుంది. ఓకే, ఒకవేళ ఇది ట్రాప్ అయితే ట్రాప్ గైస్. సో ట్రాప్ చేస్తున్నారు చెప్పినట్టు ఈ లెవెల్కి రానియండి. అయితే ఈ లెవెల్కి వస్తే మన ఏంటిది, మన కైండ్ ఆఫ్ ఎస్ఎన్ఆర్ లెవెల్. ఈ లెవెల్ టచ్ చేశాక మన సెల్ ఎంట్రీస్ ప్లాన్ చేసుకుందాం. ఓకే, మళ్ళీ ఈసారి దిస్ షుడెంట్ ఫెయిల్. ఓకే, ఇట్ టచెస్ దిస్ లెవెల్, ఐల్ గో ఫర్ సెల్ సైడ్. కమాన్ కమాన్ కమాన్, 5-4 టచ్ చేయలేదు, మార్టింగ్ ఎంటర్ అవ్వచ్చు ఇక్కడ. దట్ నేను ఏంటంటే లెవెల్ గురించి వెయిట్ చేసా, ఈ లెవెల్ గురించి. ఇది ఏంటంటే ఇక్కడ చూసారా ఈ లెవెల్ ని సపోర్ట్ ఎస్ఎన్ఆర్ లాగా, మళ్ళీ ఇక్కడ నుంచి రెసిస్టెన్స్, ఇక్కడ నుంచి రెసిస్టెన్స్. సో నీ లెవెల్ దాకా గురించి వెయిట్ చేసా, అసలు మార్టింగ్ ఎంటర్ అయిపోవాల్సింది, బట్ స్టిల్ ఐ వెయిట్ ఫర్ దిస్ లెవెల్ గైస్. ఓకే, అండ్ ఇక్కడ మనకి ఏడి చేపివై కూడా మన సైడ్ వస్తుంది. ఇట్స్ కమింగ్ టువర్డ్స్ అవర్ ట్రెండ్ లైన్ అండ్ హారిజాంటల్ మీటింగ్ పాయింట్. లెట్స్ సీ. యూరో క్యాట్ ఇక్కడ మనం ఫెయిల్ అయ్యాం, ఇందులో మార్టింగ్ ఎంటర్ అయితే విన్ అయ్యే వాళ్ళం, బట్ నేను ఏంటో వెయిట్ చేసే లెవెల్ గురించి అంతే. కేడిజేపీవై కేడిజేపీవై మన లెవెల్ క్రాస్ అయితే ఐల్ గో ఫర్ సెల్స్ గైస్. ఓకే, ఈ లెవెల్ ఓకే ఓకే, ఐ టుక్ ట్రేడ్స్. లెట్స్ సీ హౌ దిస్ గోస్ గైస్. ఓకే, నెక్స్ట్ సరిగ్గా లెవెల్ దగ్గర అయితే ట్రేడ్ చేశాను సెల్ సైడ్, బట్ చూద్దాం
లాస్ట్ సెకండ్ మనం చెప్పలేం. సో లెట్స్ వెయిట్ అండ్ వాచ్ గైస్. And if this is win trade, then this is our last trade for today. Okay. And can I high investment as $80 because I was sure about this, but last second that wait చేయాలి. Candle momentum చాలా ఎక్కువ ఉంటుంది. Okay, perfect win guys, perfect win. The reason is that ఎందుకు ఇక్కడ నేను ట్రేడ్ చేశాను మీకు తెలిసిందే. ఓకే, వెరీ సింపుల్. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ద లాజిక్. ఇక్కడ ఏమో డౌన్వర్డ్ ట్రెండ్ లైన్, కరెక్ట్. అండ్ నెక్స్ట్ ఏంటి, నేను ఒక హారిజాంటల్ రెసిస్టెన్స్ లైన్ డ్రా చేసుకున్నాను. ఈ రెండు లైన్స్ ఇక్కడ మీట్ అయ్యాయి. మన మీటింగ్ పాయింట్ ఏమని చెప్పాను, ఇట్ విల్ బి స్ట్రాంగ్ ప్లేస్, ఎంట్రీ పాయింట్ ఫర్ సెల్లర్స్. సో బయింగ్ క్యాండిల్ పైకి వెళ్ళినా సరే నాకు తెలుసు ఈ లెవెల్ ని క్రాస్ చేయదు, ఎందుకంటే ఇక్కడ నుంచి సెల్లర్స్ పుష్ చేస్తారు దాన్ని. అందుకే వీళ్ళు పుష్ చేసి ఇది కిందనే క్లోజ్ చేశారు. అర్థమవుతుందా? యాక్చువల్ గా మనం ఈ ట్రేడ్ లో కూడా సెల్లింగ్కి వెళ్ళిపోవచ్చు. ఎందుకు? ఇది పర్ఫెక్ట్. ఇప్పుడు ఈ లెవెల్కి వెళ్ళారు. ఫస్ట్ ఏంటి అర్థం చేసుకోండి. ఫస్ట్ నుంచి బయర్స్ ఇక్కడ నుంచి వచ్చారా? క్లియర్ గా చెప్తా చూడండి. బయర్స్ వస్తున్నారు వచ్చారు. మనకి ఏంటి, ఇది ఒక రెసిస్టెన్స్ లెవెల్, ఇది ఒక ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్. ఈ రెండింటి యొక్క మీటింగ్ పాయింట్ ఇది. ఈ రెండు మీటింగ్ పాయింట్స్ దగ్గరికి బయర్కి వెళ్ళారు. అంటే ఏం చేశారు, ఈ మీటింగ్ పాయింట్ దగ్గరికి వెళ్ళి డిస్కషన్ అయింది బయర్ కి సెల్లర్ కి. ఏమన్నారు, బయర్స్ అన్నారు నేను దాటుతా అంటున్నారు, సెల్లర్స్ అన్నారు నేను దాటనీయం అన్నారు. దానికి రిజల్ట్ అలాగా వీళ్ళు మాట్లాడుకుంటున్నారు కదా, మనకి వినిపించదు కదా. మనకు ఎలా తెలుస్తుంది? ఈ క్యాండిల్ క్లోజింగ్ బట్టి మనం కన్ఫర్మ్ చేసుకోవాలి. ఈ క్యాండిల్ ఏమైంది, పైకి వెళ్ళింది కానీ సెల్లర్స్ కింద పుష్ చేశారు, అంటే అక్కడ సెల్లర్స్ గెలిచారు ఆ డిస్కషన్ లో. సో నెక్స్ట్ క్యాండిల్ ఏమవుతుంది, సెల్లింగ్ క్యాండిల్. ఇది మనం ఇది ఒక స్ట్రాంగ్ లెవెల్ కాబట్టి ఇది ఒక రెసిస్టెన్స్ అండ్ ఆల్సో ట్రెండ్ లైన్స్ రెసిస్టెన్స్, హారిజాంటల్ రెసిస్టెన్స్, ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్, మీటింగ్ పాయింట్. సో వాట్ హ్యాపెన్స్, సెల్లర్స్. దట్స్ ద రీజన్ మనం ఈ ట్రేడ్ నేను విన్ అయ్యాం. బట్ నెక్స్ట్ ఇక్కడ మనం నెక్స్ట్ ఎంటర్ అయినా మనం విన్ అయిపోవాలి, ఎందుకంటే ఇక్కడ కన్ఫర్మేషన్ వచ్చింది, ఇక్కడ వాళ్ళు ఎంటర్ అయిపోయారు సెల్లర్స్, అంతే. ఐ థింక్ దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఒకసారి చూద్దాం ఎంత అయిపోయింది అనేసి. I don't want to take more time. So 17 minutes we took I think 4 trades, అందులో 3 విన్ అయ్యాం. అండ్ నేను ప్రీవియస్ ట్రేడ్ యొక్క లాస్ ని నేను ఇక్కడ రికవర్ చేసుకున్నాను విత్ $80 పెట్టి. సో ఐ థింక్ ఫస్ట్ ఇది ఎస్ఎన్ఆర్, నెక్స్ట్ ఇదేమో ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్ సపోర్ట్. ఇఫ్ పాసిబుల్ వీ క్యాన్, ఇంకా నాకు 2 minutes ఉంది, ఇఫ్ పాసిబుల్ విల్ టేక్ 1 more trade, ఓకే, అండ్ సి. పాసిబిలిటీ ఉంటే ఇంకా 3 minutes లో, బికాస్ 20 minutes వీడియో వీ కెన్ డూ. ఓకే, నాకు ఈ లెవెల్ టచ్ అయితే నేను బై సైడ్ ఎంట్రీ ప్లాన్ చేస్తా. ఓకే, ఆర్ ఎల్స్ ఈ లెవెల్ దగ్గరకు వచ్చినా నేను బై ఎంట్రీ ప్లాన్ చేసుకుంటా. 6 ఆ లెవెల్ టచ్ చేస్తే ఓకే, ఐఎమ్ టేకింగ్ ఏ బై ఎంట్రీ ఇన్ ద లాస్ట్ సెకండ్ గైస్. యాక్చువల్గా ఇక్కడ తీసుకోవాలి, బట్ నేను లిటిల్ పైనే పడింది. ఓకే, చూద్దాం ఏమవుతుందో. విల్ వెయిట్ ఫర్ ద లాస్ట్ సెకండ్ అండ్ విల్ సీ. ఓకే, ఇది నెక్స్ట్ ఇది మనం సెల్ సైడ్ బై సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్యాండిల్, ఈ నెక్స్ట్ క్యాండిల్ మనం బై సైడ్ ప్లాన్ చేయొచ్చు. ఓకే ఓకే గైస్, ఈ ట్రేడ్ విన్ అయ్యాం. దిస్ ఇస్ అ 4th ట్రేడ్. I think then 20 minutes అయిపోయిందా? 18 minutes, 19 minutes almost, so I can end this video. Okay, let me explain the logic and end it. సింపుల్, ఇది ఒక ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్ సపోర్ట్, ట్రెండ్ లైన్ సపోర్ట్. ఆల్రెడీ ఇక్కడ క్యాండిల్ వచ్చింది, ఈ ట్రెండ్ లైన్ సపోర్ట్ ని క్రాస్ చేయలేకపోయింది. నేను ఏం చేశాను, ఎప్పుడైతే క్యాండిల్ ఈ లెవెల్ బ్రేక్ చేయడానికి వచ్చిందో నేను సేఫ్టీతో ఇక్కడ బై సైడ్ ఎంట్రీ తీసుకున్నాను. ఎందుకంటే ఒకళ్ళు ఇది రెడ్ డోస్ అయినా ఇది ట్రెండ్ లైన్ పైన క్లోజ్ అయింది, సో మనం విన్ అయ్యాం. అర్థమైందా? దో బై ట్రేడ్ తీసుకున్నాం. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఇందాకలాగే సేమ్, ఇప్పుడు ఇందాక ఎలా ఎక్స్ప్లెయిన్ చేశానో సేమ్ ఈ లెవెల్ దగ్గరకు వచ్చాక బయర్స్ సెల్లర్స్ మాట్లాడుకున్నారు. సెల్లర్స్ అంటున్నారు నీకు ఎందుకు వెళ్తాను, బయర్స్ అన్నారు లేదు నేను. ఇది మన కన్ఫర్మేషన్, అరే బయర్స్ ని సెల్లర్స్ ఇంకెళ్ళనివ్వరు అనేసి. సో నెక్స్ట్ మనం బై స్ట్రేట్ చేస్తే చూసారు ఎలా విన్ అయ్యే వాళ్ళం. పర్ఫెక్ట్ క్యాండిల్. ఇందాక సేమ్ మీకు ఏం ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రీవియస్ దాంట్లో ఇదే సేమ్ గైస్. దిస్ ఈస్ ద కన్ఫర్మేషన్, దిస్ ఈస్ ద రియాలిటీ. కన్ఫర్మేషన్ బట్టి మనం ఇక్కడ కూడా ట్రేడ్ చేయొచ్చు. నేను ఇందులో ట్రేడ్ చేశాను, ఇందులో కూడా ట్రేడ్ చేస్తే మనం బ్యాక్ టు బ్యాక్ 2 trades విన్ అయిపోవాలి. హోప్ మీకు ఎక్స్ప్లెనేషన్ అర్థం అవుతుంది, ఈజీగానే ఉందని అనుకుంటున్నాను. ఇక్కడ మీకు అదే చెప్పాను, ఇక్కడ ఇది ఈ లెవెల్ దగ్గర రైట్ ఫస్ట్ ఇక్కడికి వచ్చింది క్యాండిల్ ని ఇక్కడ ట్రేడ్ చేసే సెల్ సైడ్, ఎందుకు ఈ లెవెల్ దాటింది కాబట్టి. ఇక్కడ ఈ రెండు ఇక్కడ కన్ఫర్మేషన్ ఏం తెలిసింది మనకి, ఆ లెవెల్ క్రాస్ అవ్వలేకపోయింది క్యాండిల్. ఈ పైన క్యాండిల్ క్రాస్ అవ్వలేకపోయింది అంటే బయర్స్ కి సెల్లర్స్ ఇక్కడ నుంచి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. నెక్స్ట్ క్యాండిల్ సెల్లర్స్ కదా వస్తారు. సో ఇక్కడ ట్రేడ్ చేసి ఉంటే విన్ అయిపోయింది. నేను ఇక్కడ కూడా ట్రేడ్ చేశాను,
కానీ సేఫ్టీతో విన్ అని ఇక్కడ ఫుల్ ఫ్లెజ్ గా ట్రేడ్ చేయొచ్చు. సేమ్ ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఇక్కడ అయింది సిహెచ్ఎఫ్ జేపీవైలో. ఇక్కడికి వచ్చారు, ఇక్కడ డిస్కషన్ జరిగింది బయర్ కి సెల్లర్ కి. బయర్స్ ని పుష్ ఎల్నియర్ అండ్ సెల్లర్స్ కన్ఫర్మేషన్ ఇచ్చారు, ఎందుకంటే ఇక్కడ నుంచి సెల్లర్స్ కిందకి రాలేకపోయారు అండ్ వీక్ సెల్లర్స్ అయ్యారు. తర్వాత ఏమవుతుంది, సపోర్ట్ నుంచి బయర్స్ ఎంటర్ అయిపోయారు. దట్స్ ఆల్ గైస్. Hope you're learning something and I'll end this session. That's all for you guys. Be safe and do a safe trading. Thank you. Have a good day. Bye bye.